ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నానండి. దానికోసమని ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను. 2 కిలోల చేపలండి. దానికి కావాల్సినంత ఆయిల్ వేసాను. చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, సాజీర కూడా వేసేసానండి. అవి కొంచెం వేగగానే 2 ఆనియన్స్ తీసుకొని గ్రైండ్ చేసేసి అవి ఆ మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసేసి ఎర్రగా మగ్గనిచ్చుకున్నాను. ఆనియన్స్ అలా ఎర్రగా మగ్గితేనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి. అది కూడా వాసన పోయి మగ్గిపోయింది అనిపించగానే పసుపు వేసాను, కారం వేసాను, ఉప్పు వేసుకున్నాను కావాల్సినంత. Leave your coat, it isn't cold out. I'll be with you just in case. Don't be nervous, 'cause I'm here now. Fight the urge to stay the same. I got my hand out, won't you reach for me? ఉప్పు, పసుపు, కారం కొంచెం మగ్గినవి నూనెలో అని అనిపించగానే 3 టమాటాలు అయితే తీసుకొని గ్రైండ్ చేసుకొని ఆ టమాటా గుజ్జును కూడా తిరగమాత మిశ్రమంలో వేసేసా. టమాటా కూడా మగ్గిపోయింది అనిపించగానే కొద్దిగా జీలకర్ర పొడి వేసానండి. చేపలకు కావాల్సినంత చింతపండు రసం అయితే తీసుకున్నాను. చింతపండు అంతా తీసేసి ఆ గుజ్జు మాత్రం పోసుకున్నాను అన్నమాట. ఓ 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చాను. ఆయిల్ తేలింది కదా, ఈ టైంలో అయితే నీళ్లు పోసుకుంటానండి. అలా ఆయిల్ తేలగానే నేనైతే గిన్నెన్నర నీళ్ళు పోసుకున్నాను అన్నమాట. ఆ గిన్నెతో గిన్నెన్నర నీళ్ళు పోసుకున్నాను. What's your place on the scene? చేప ముక్కలన్నీ వేశాక ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకొని కరివేపాకు వేసానండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకొని ధనియాల పొడి అయితే వేశాను. కొద్దిగా గరం మసాలా వేశాను. కొద్దిగా ఫిష్ మసాలా కూడా వేశాను. ఈ టైంలోనే మనం ఉప్పు కూడా చూసుకొని ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. ముక్క ఉడికిపోయింది, ఉప్పు కూడా సరిపోయిందండి.
ఎప్పుడూ చేసే విధంగా కాకుండా చేపలు తెచ్చుకున్న ప్రతిసారి ఇలా రకరకాలుగా చేసి పెడితే ఇంట్లో వాళ్ళైతే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్స్ అండి.